తెలంగాణ కోసమే పుట్టిన కారణ జన్ముడిగా చావు నోట్లో తలపెట్టి 4 కోట్ల మంది ఆకాంక్షను నెరవేర్చిన నాయకుడిగా కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ప్రజలు కూడా కృతజ్ఞతగా ఆయన్ని 2 సార్లు సీఎం కుర్చీ ఎక్కించారు. అయితే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. అంతేకాకుండా లోక్సభ ఎన్నికల్లోనూ కోలుకోలేకపోయింది. తెలంగాణలో గ్రామాన పాతుకుపోయిన పార్టీకి ఎందుకీ గడ్డు పరిస్థితి? స్థానిక సంస్థల ఎన్నికల నాటికి తిరిగి మళ్లీ పుంజుకుంటుందా? రజతోత్సవ సభ తర్వాత నుండి కేసీఆర్ మళ్లీ జూలు విదిల్చబోతున్నారా? బీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుని 25 ఏళ్లవుతోంది. రజతోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. అయితే ఈసారి ఆ పార్టీ అధికారంలో లేదు. అయినప్పటికీ ప్రత్యర్థులు హడలిపోయేలా భారీ ఎత్తున రజతోత్సవ సభకు ఏర్పాట్లు చేసుకుంటోంది బీఆర్ఎస్ అధిష్టానం. వరంగల్ వేదికగా జరగబోయే సభతో కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలై గెలిచిన ఎమ్మెల్యేలు సైతం చేజారిపోతున్న పరిస్థితి. దీంతో గులాబీ క్యాడర్ తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. ఈ తరుణంలో పార్టీ రజతోత్సవ వేడుకలకు ముస్తాబవుతోంది. రజతోత్సవ వేడుకలతో మళ్లీ రాజకీయ రణక్షేత్రంలో పోరాటానికి సిద్ధమవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే రేవంత్ సర్కార్పై బాణం ఎక్కుపెట్టిన బీఆర్ఎస్ నేతలు రజతోత్సవ సభలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను చీల్చి చెండాడబోతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి కేసీఆర్కు భారీ షాక్ అని చెప్పాలి. హ్యాట్రిక్ కొట్టాలనుకుంటే వర్కౌట్ కాలేదు. సరే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. లోక్సభ ఎన్నికల్లో అయినా మళ్లీ కోలుకుంటారులే అనుకుంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. ఇంకోవైపు ఓటమి తర్వాత పార్టీ నుంచి ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. మరోవైపు లోకల్ బాడీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి మళ్లీ రేసులోకి రావాలని చూస్తోంది బీఆర్ఎస్. అప్పుడే మళ్లీ క్యాడర్కు పూర్తిస్థాయిలో నమ్మకం కలుగుతుందని భావిస్తున్నారు. అసలు 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన ఉద్యమ పార్టీ ఎందుకు ఓటమి పాలైంది? గులాబీ పార్టీకి ప్రజలకు మధ్య గ్యాప్ ఎక్కడొచ్చింది? భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ పుంజుకుంటుందా? రజతోత్సవ సభ తర్వాత రెచ్చిపోతారా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్న ప్రశ్నలివి. టీఆర్ఎస్ పేరులో తెలంగాణ ఉంది. కానీ బీఆర్ఎస్ పేరులో తెలంగాణ లేదు. అదే కొంపముంచిందని కొందరు విశ్లేషిస్తుంటారు. మరికొందరేమో కేసీఆర్ ఉద్యమ నేతలకు కాకుండా వలస నేతలకు ప్రాధాన్యత ఇచ్చారని, అందుకే ఓడిపోయారని అంటుంటారు. ఇంకొందరేమో జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టడం వల్లే రాష్ట్రంలో దెబ్బపడిందని అంటుంటారు. నిజానికి ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ ప్రస్థానంలో పార్టీ పేరు మార్పు తర్వాత కొత్త టర్న్ తీసుకుంది. బీఆర్ఎస్ అనే అక్షరాలు పార్టీ పేరుకే కాదు, ఉద్యమ ఉనికికి పర్యాయ పదాలుగా మారాయనే టాక్ ఉండేది. కానీ కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించడంతోనే ఆ పార్టీకి తెలంగాణ ప్రజలకు మధ్య ఉన్న పేగుబంధం తెగిపోయిందని, అందువల్లే పార్టీకి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదురైందన్న అభిప్రాయాలు సొంత పార్టీలోనే వ్యక్తమయ్యాయి. టీఆర్ఎస్ పేరు తిరిగి మార్చాలని కేసీఆర్ సన్నిహితులుగా పేరున్న పలువురు నేతలు తమ అభిప్రాయాలను బహిరంగంగానే వ్యక్తం చేశారు. పేరు మార్పు ఒక్కటే కాకుండా ఆ మధ్య కేసీఆర్ జాతీయ రాజకీయాల పేరిట అనేక రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ముఖ్యమంత్రులను సైతం కలిసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. అలాగే దేశ్ కీ నేత నినాదాన్ని అప్పట్లో పెద్ద ఎత్తున తెరమీదకు తెచ్చారు. అయితే సొంత రాష్ట్రంలోనే సమస్యలను పరిష్కరించకుండా జాతీయ రాజకీయాలంటున్నారంటూ అప్పట్లో కేసీఆర్పై కాంగ్రెస్, బీజేపీ చేసిన విమర్శలు జనంలోకి బాగా వెళ్లాయి. అంతేకాకుండా పార్టీలోని ప్రముఖులపై వచ్చిన కొన్ని ఆరోపణలు కూడా బీఆర్ఎస్ ఓటమికి కొంత కారణమయ్యాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. అప్పుడే అనుకున్నది సాధించగలుగుతాము. ఈ విషయం తెలిసిన వారే సక్సెస్ కూడా అవుతారు. ఏ రంగంలో ఉన్నా విజయం పొందగలుగుతారు.
అయితే కేసీఆర్ విషయంలో అది నెరవేరలేదు. జాతీయ స్థాయిలోనూ ఎదిగేందుకు అప్పటి వరకు తనకు సెంటిమెంటుగా కలిసి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని కేసీఆర్ భావించారు. అందుకోసం ఢిల్లీలోనే పార్టీ జాతీయ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు ముందు ఆ తర్వాత కేసీఆర్ దేశవ్యాప్తంగా పలు పార్టీల అధినేతలను కలిశారు. కొందరిని హైదరాబాద్ పిలిపించుకుని మరీ మాట్లాడారు. మమతా బెనర్జీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, నితీష్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటకలో జేడీఎస్ చీఫ్ కుమారస్వామితో పాటుగా పలువురు రాజకీయ ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. అంతేకాదు, అప్పట్లో ఢిల్లీ రైతుల ఉద్యమంలో మరణించిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిహారం, గల్వాన్ అమరవీరుల సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలు జాతీయ రాజకీయాల పట్ల కేసీఆర్ చురుగ్గా ఉన్నారనేలా కనిపించాయి. ఇవన్నీ గమనించిన తెలంగాణ ప్రజల్లో కొత్త ఆలోచన మొదలైంది. చావు అంచుల వరకు వెళ్లి పోరాడి తెలంగాణ సాధించిన నాయకుడు జాతీయ రాజకీయాల వైపు చూడడంతో ప్రజల దృష్టి మరల్చినట్లయింది. ఇక అప్పటికే తెలంగాణ ఇచ్చింది మేమే అంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యారు. ఇక సొంత రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో కేసీఆర్ జాతీయ రాజకీయాలకు బ్రేక్ పడింది. ఇంకోవైపు లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది బీఆర్ఎస్. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ బయటకు రావడం లేదు. కాలు జారిపడి గాయమయ్యాక ఆయన రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి. అయితే వరంగల్ సభ తర్వాత మళ్లీ కేసీఆర్ గర్జన స్టార్ట్ అవుతుందని గులాబీ వర్గాల్లో చర్చ మొదలైంది. వరంగల్ సభకు దాదాపు 10 లక్షల మంది వరకు హాజరవ్వచ్చునన్న అంచనాలున్నాయి. తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఇలా పిలుపు ఇవ్వగానే అలా తండోపతండాలుగా జనం వచ్చేవారు. రాష్ట్ర స్థాయి బహిరంగ సభలు నిర్వహించాలంటే కేసీఆర్ ప్లానింగ్ ఓ రేంజ్లో ఉండేది. ఉద్యమం సమయంలో ఉద్యమం ఊపు అధికారంలో ఉన్నప్పుడు ఆ పవర్ కలగలిపి సభలను ఓ రేంజ్లో నిర్వహించేవారు. కానీ ఇప్పుడు అటు ఉద్యమ వేడి, ఇటు అధికారం రెండూ లేవు. ఇలాంటి సమయంలో పార్టీ రజతోత్సవ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి స్థాయిలోనే నిర్వహించాలని నేతలంతా కష్టపడుతున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి వరంగల్ సభ నిర్వహణపై పూర్తి స్థాయిలో వ్యూహం సిద్ధం చేస్తున్నారు. జన సమీకరణ ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభావం ఏమాత్రం తగ్గలేదని, ప్రజల్లో పార్టీపై ఆదరణ అంతే ఉందని నిరూపించాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. నిజానికి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన ఫలితాలు ఆశాజనకంగా లేవు. అయితే రజతోత్సవ సభ ద్వారా సత్తా చూపించి బల ప్రదర్శన చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రజతోత్సవ సభ ద్వారా కేసీఆర్ మళ్లీ జనంలోకి వచ్చి గర్జించడం ఖాయంగా కనిపిస్తుంది. తెలంగాణ యాసలో తనదైన స్టైల్లో కేసీఆర్ పేల్చే డైలాగులకు ఎంతో పవర్ ఉంటుంది. కేసీఆర్ మైక్ అందుకుంటే ప్రత్యర్థులు హడలిపోవాల్సిందే. వరంగల్ సభ తర్వాత విస్తృతంగా కేసీఆర్ జిల్లాలో పర్యటించే అవకాశముంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపాలంటే ఖచ్చితంగా కేసీఆర్ ప్రజల్లోకి రావాల్సిందే అన్న వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. మరి గులాబీ బాస్ రజతోత్సవ సభతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా? పార్టీకి పూర్వ వైభవం దక్కేందుకు ఎలాంటి వ్యూహాలను రెడీ చేస్తారు? కాంగ్రెస్, బీజేపీలను ఢీకొట్టి మళ్లీ రాజకీయ చదరంగంలో పైచేయి సాధిస్తారా అన్నది తేలాల్సి ఉంది.